శివయ్య అంటే శివుడు రాడు. సొంత వారే దూరం పెట్టేసి మీరంతా నాకు సపోర్ట్ చేశారు. శివుడే మీ రూపంలో వచ్చి అండగా నిలిచారు. ఇవి భైరవన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్లు. లాంగ్ గ్యాప్ తర్వాత తన సినిమా వస్తుందన్న ఆనందం ఓ కారణమైతే, ఇలా మాట్లాడేందుకు మరో కారణం ఏంటో మీకు అర్థమైంది కదా. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన భైరవన్ సినిమా రిలీజ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విజయ్ కనకమేళ్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే 30న థియేటర్లోకి వచ్చేస్తుంది. ప్రమోషనల్ ఈవెంట్స్ జోరు పెంచిన టీం లేటెస్ట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో మాట్లాడిన మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు గుర్తు చేసుకుని మాట్లాడాడు. మనోజ్ ఏమన్నాడంటే, 11 నెలల వయసులో నటించడం ప్రారంభించా. 19 ఏళ్ల వయసులో దొంగది సినిమాతో హీరోగా వచ్చాను. నాకు సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు అంటూనే ఈ మధ్య కాలంలో కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. సిల్వర్ స్క్రీన్పై కనిపించి 9 ఏళ్లైంది. ఈ టైంలో కొన్ని సినిమాలు మొదలుపెట్టాను, కొన్ని ఆపేశాను. ఈ 9 ఏళ్లు మీకు ఏమీ ఇవ్వలేదు, మీకోసం ఏమీ చేయలేదు. అయినా నాపై ప్రేమ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో నా కోసం మెసేజ్లు పెడుతున్నారు. సొంత వాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నాకు ప్రేమని పంచారంటూ ఎమోషనల్ అయ్యాడు. నాకు భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం లేదు. ఈ రోజు వాళ్ళు అడిగితే ఇదిగో మీ కుటుంబం అని మిమ్మల్ని చూపిస్తాననే ధైర్యాన్ని ఇచ్చారన్నారు మనోజ్. ముఖ్యంగా మీడియాకు ధన్యవాదాలు తెలియచేయాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వైపు నిలబడ్డారు. నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇంత ప్రేమ దొరికిందన్నాడు మనోజ్. భైరవన్ సినిమా చాలా గొప్ప సినిమా. ఇందులో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను గతంలో గొప్ప సినిమాలేం చేయలేదు. ఈ దర్శకుడు అనుకుంటే బాలీవుడ్, కాలీవుడ్ నుంచి పెద్ద హీరోల్ని తీసుకురాగలడు, కానీ వాళ్ళందరినీ కాదని ఈ తిరుపతి వాడిని తీసుకున్నాడు. ఆయనకు రుణపడి ఉంటాను. అయినా శివయ్య అని పిలిస్తే శివుడు రాడు. ఆయన్ని మనసారా తలుచుకుంటే ఏదో రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. నాకు మా దర్శకుడి రూపంలో, మీ రూపంలో వచ్చి సహాయం చేశాడు. నారా రోహిత్ నాకు ప్రాణ స్నేహితుడు, బెల్లంకొండ శ్రీనివాస్ నాకు సోదరుడిగా ఎందుకు పుట్టలేదా అనుకుంటున్నా అన్నాడు. ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టారు. నేను ఊరెళ్ళొచ్చేసరికి నా వస్తువులన్నీ రోడ్డు మీద పెట్టేశారు. బయటికి వెళ్లేందుకు కారు కూడా లేకుండా తీసుకుపోయారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు కోపం రావటం లేదని, నా బలహీనతతో నా బలము అర్థం కావట్లేదు. నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు కొడుకుగానే అని ఎమోషనల్ అయ్యారు మనోజ్. ఈ కామెంట్లు విన్న నెటిజన్లు మరొకసారి విష్ణుకి కౌంటర్ వేశాడంటున్నారు. మరి లాంగ్ గ్యాప్ తర్వాత మనోజ్ నటించిన భైరవన్ తనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.